ఫోన్ ట్యాపింగ్ తీగలాగితే పెద్ద డొంకే కదులుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్లోని మాజీ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ కో తరలించింది. అయితే ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్ల మీద నిఘా పెట్టినట్లు విచారణలో తేలింది. ఇక వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్ పనిచేసినట్లు గుర్తించారు. సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజులు డ్యూటీ చేశారు ఎస్ఐబీ ఉన్నతాధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 బైపోల్స్ లో ఎస్ఐబీ కీలక పాత్ర పోషించింది. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు కూడా ఎస్ఐబీ టీం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం ఒక్క హైదరాబాద్కే పరిమితం కాలేదు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీమ్ నెట్వర్క్ జిల్లాలకు విస్తరించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు బయటకొస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల వ్యూహాలు తెలుసుకునేందుకు, సొంత పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు, ప్రత్యర్థి పార్టీల డబ్బును కట్టడి చేసేందుకు, ఆఖరికి మై హోమ్ లాంటి సంస్థల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి కోసం పర్వతగిరిలో ఏకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం బయటపడింది. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోసం పాలమూరులోని ఓ పోలీస్ స్టేషన్నే వార్ రూమ్ గా మార్చినట్లు తాజాగా బయటపడింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్లను అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికించడం వెనుక అప్పటి ఎస్ఐబీ పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ చాలా అంశాల్ని పొందుపరచలేదని, పాలమూరుకు చెందిన చలువగాలి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి 2019లో కోర్టులో కేసు వేశారు. ఈ కేసును వాపసు తీసుకోవాలని అతని మీద మాజీ మంత్రి తీవ్రంగా ఒత్తిడి చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసిన కేసు వాపసు తీసుకోకపోవడంతో రాఘవేందర్ రాజుతో పాటు అతనితో సన్నిహితంగా ఉండే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసింది. వీరు ఎవరితో మాట్లాడుతున్నారు, కేసులకు సంబంధించి ఏం డిస్కస్ చేస్తున్నారు అన్న వివరాల్ని సేకరించారు. దీంతో వాళ్లపై 2022లో మంత్రి హత్యకు కుట్ర చేసినట్లు కేసు పెట్టారు. వాళ్లు ఎక్కడుంటారో కనుక్కోవటానికి వారి ఫోన్లు ట్యాప్ చేసి సినీ ఫక్కీలో హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని వారు అప్పట్లోనే ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మై హోమ్స్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రణీత్ రావు టీం పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 31న మై హోమ్స్ సిమెంట్ పరిశ్రమ 4వ ప్లాంట్ విస్తరణ కోసం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తున్న వాళ్లను ముందుగానే గుర్తించి అరెస్టు చేయడంలో హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు ఆఫీసర్లు కీలక పాత్ర పోషించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు దగ్గరి బంధువులు. దీంతో ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు టీంలో ఉన్న డీఎస్పీలు తిరుపతన్న, శ్రీనివాస్ నాయుడు ప్రజా అభిప్రాయ సేకరణకు 3 రోజుల ముందుగానే మేళ్ల చెరువులో మకాం వేసి పలువురు ఆందోళనకారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ డీఎస్పీ క్యాడర్ అధికారులకు సూర్యాపేట జిల్లాలో ఎందుకు డ్యూటీ వేశారని స్థానిక అడ్వకేట్ నాగార్జున ఆర్టీఐతో సమాచారం కోరగా తమకా సంగతే తెలీదని సూర్యాపేట జిల్లా పోలీసులు సమాధానమిచ్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసిన టైంలో ప్రణీత్ రావు నల్గొండ, యాదాద్రి జిల్లాలోని పలు స్టేషన్స్ లో ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుది ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన కోరుకున్న చోటికి పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చేవి. భూపాలపల్లి ఏఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు సొంత జిల్లా సూర్యాపేట. ఈ ముగ్గురితో పాటు ఇప్పటికే అరెస్ట్ చేసిన తిరుపతన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేశారు. వీరిని అడ్డు పెట్టుకుని ప్రభాకర్ రావు జిల్లాలో ఇసుక, లిక్కర్, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక వీరంతా ఎస్ఐబీలో తిష్ట వేశాక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ బిగ్ షాట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ నాయకుడు ఎటువైపు పనిచేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ హైకమాండ్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకు చేరవేసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి సొంతూరు పర్వతగిరిలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కోసం ఏకంగా వార్ రూమ్ నే ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పర్యవేక్షణలో 2 సీఐలు ఈ టాస్క్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు విచారణ సందర్భంగా కొద్ది రోజుల కిందే ఈ విషయం బయటకు వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎర్రబెల్లి తన ప్రత్యర్థుల వ్యూహాల్ని తెలుసుకునేందుకు వార్ రూమ్ ని వాడుకున్నట్లు సమాచారం. తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. అందుకు తగ్గట్లే ఎన్నికల టైంలో కాంగ్రెస్ నేతల డబ్బు మాత్రమే పట్టుబడటం ఈ ఆరోపణలకు ఊతమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రులు పొంగులేటి, తుమ్మల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరు పార్టీ మారుతారనే ప్రచారంతో ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే సమయంలో 6 నెలల పాటు అనుచరులు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ టైంలో కీలక విషయాలు బయటకు లీక్ అవుతున్నట్లు గుర్తించిన పొంగులేటి తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుమానించారు. తుమ్మల పార్టీ మార్పు సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలనీలోని తన సన్నిహితుడి ఇంట్లో వార్ రూమ్ ఏర్పాటు చేయించారని, మొదట పలువురు వ్యాపారుల్ని టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేయించారని సమాచారం. వ్యాపారుల లావాదేవీ వివరాల్ని రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవారని, బెదిరించి భూములు, ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. కొందరి దగ్గర అతి తక్కువ ధరకు భూముల్ని రాయించుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, ఆయన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఘటనలు వెలుగు చూశాయి. దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది.